హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ లక్కీ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఆల్రెడీ ఇంతకుముందు వీడియో పెట్టాను, మళ్ళీ డిలీట్ చేసేయాల్సి వచ్చింది. అయితే స్వెటర్స్తోని మనం రీయూజ్డ్ కింద ఏదైనా చేద్దాము అని అనిపించి, ఇది మా పెద్ద పాపది స్వెటరు. సో చిన్న పాపకి యూజ్ చేశాను, తనకు కూడా టైట్ అయిపోయింది. ఎందుకు ఇది వేస్ట్ చేయడం అని అనిపించి ఏదైనా చేద్దాము అని అనుకుని ఆలోచిస్తుంటే నాకు అప్పుడే అనిపించింది, ఇది వూలెన్ క్లాత్ కదా, మనం ఇక్కడ పామ్స్ గట్రా వూల్తోని ట్రై చేస్తూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి పర్ఫెక్ట్గా వస్తే ఒక్కొక్కసారి పర్ఫెక్ట్గా రాదు. అందుకనేసి అని చెప్పి దీన్ని ఎందుకు మనం డెకరేషన్ ఐటమ్స్ కింద ట్రై చేయకూడదు అని ఆలోచించి ఈ విధంగా ట్రై చేశాను. నిజంగా మనం వూల్తోని పామ్స్ చేసుకోవడం కానీ, లేకపోతే ఇంకేదైనా హార్ట్ షేప్లోని డైమండ్ షేప్లో ఇలా చేసుకోవడం కానీ చాలా కొంచెం అంటే ఎక్కువ టైం పడుతుంది. ఒక్కొక్కసారి చిరాకు కూడా వస్తుంది, కొంచెం ఎక్కువ టైం పట్టేస్తుంది. మళ్ళీ కరెక్ట్గా రాకపోతే విసుగు కూడా వచ్చేస్తుంది. కానీ నిజంగా ఇలా స్వెటర్తో ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. నేను కూడా అలానే ట్రై చేశాను. నేను ఎన్నో రకాలుగా ఇంట్లోకి డెకరేషన్ ఐటమ్స్ చేసుకునేదాన్ని వూల్తోనమాట. సో పామ్స్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం విసుగు వస్తుంది, ఎక్కువ టైం పడుతుంది, అవి కూడా చూడడానికి అందంగా రావడం లేదని మళ్ళీ కొన్ని ఇలా కట్ చేసేసుకుంటా. అలా కాకుండా ఇలా స్వెటర్తో ట్రై చేయండి. నేను ఇక్కడ ఓన్లీ స్వెటర్ ప్యాంట్ క్లాత్తో మాత్రమే ట్రై చేశాను, వూలెన్ డైమండ్స్ టైప్లోన. దీనికి పెద్ద కష్టమేం అవసరం లేదు. మనం ఏ షేప్ అయితే అనుకుంటున్నామో ఆ షేప్లో కార్డ్బోర్డ్ని కట్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కార్డ్బోర్డ్ని నేను ఫస్ట్ కట్ చేసుకొని, అంటే అన్నీ ఈక్వల్ షేప్లో రావాలి మనకి. ఒక్కొక్క షేప్లో కట్ చేసేసుకుంటే అవ్వదు కదా. సో అన్నీ ఈక్వల్ షేప్లో రావడం కోసం ఇలా మీరు ఒక కార్డ్బోర్డ్ని తీసేసుకొని కట్ చేసేసుకున్నారనుకోండి, దాన్ని బట్టి మనం అన్నీ ఒకే షేప్లో చేసుకోవచ్చు. ఇప్పుడు స్వెటర్ పైన టాప్ వచ్చేసి నేను మొత్తం కట్ చేయలేదు, జస్ట్ కుట్లు వరకు ఇలా ఇప్పేసుకొని, ఈ టోపీ ఉంటుంది కదా, ఈ టోపీని మనము మళ్ళీ వింటర్ సీజన్ వచ్చిన తర్వాత టోపీలో యూజ్ చేసుకోవచ్చు, కావాలంటే లూజ్ అండ్ టైట్ చేసేసుకోవచ్చు. అందుకని నేను ఈ టోపీని ఏం కట్ చేసుకోకుండా నేను ఇలాగా జస్ట్ అక్కడ ఉండే కుట్టు ఉంటుంది కదా, కుట్టుని మాత్రం విప్పేసి ఉంచేసుకున్నాను. లేదు మీకు టోపీలాగా అవసరం లేదని అనుకుంటే ఈ సైడ్ ఓపెన్ ఉంటుంది కదా, ఆ ఓపెన్ని మనం కుట్టేసుకోవాలి సూది దారంతో. అప్పుడు మనకి ఇది ఒక చిన్న పర్స్లా అయిపోతుంది. ఏదైనా డిజైన్ చైన్ కానీ, లేదంటే ఊల్తోనే మళ్ళీ ఏదైనా అల్లుకోవడం కానీ, ఇలా మీకు నచ్చినట్టుగా థ్రెడ్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా పీసెస్ అయితే నేను ప్యాంట్ క్లాత్ నుంచి కట్ చేసుకున్నాను అన్నాను కదా, సో వాటిని అయితే తీసేసుకొని ఒక్కొక్కటిగా తీసేసుకొని వీటిని 1 by 1 అంటే రెండింటిని కలిపి కుట్టుకోవాలి. అంటే ఒకటి రాంగ్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఉంటాయి కదా, సో రెండు రైట్ సైడ్ పైకి వచ్చేలాగా, రాంగ్ సైడ్ లోపలికి వెళ్ళిపోయేలాగా ఇలా పెట్టుకొని కుట్టుకోవడమే. ఇక్కడ నేను డైమండ్ షేప్ తీసుకున్నాను కాబట్టి కార్నర్స్ అనేవి పర్ఫెక్ట్గా రావడం కోసం కార్నర్స్లో మాత్రం నేను కొంచెం 2-3 ముళ్ళు వచ్చేలాగా కుట్టుకుంటున్నాను. అలాగే కొంచెం బాగా కనిపించడం కోసం ఇలా ఒక చిన్న పూస కుట్టు అయితే ఇస్తున్నాను. అంటే ప్లెయిన్గా కుట్టేస్తే అంత పర్ఫెక్ట్గా ఉండదనిపించింది, అందుకని నేను ఇలా పూస కుట్టు అయితే ఇస్తున్నాను. ఓన్లీ చివర్లు మాత్రమే, ఈ 4 చివర్లు ఇలా పూసలతో కుచ్చుకుంటున్నాను. ఇది మా పెద్ద పాప కోసం కరెక్ట్గా సెట్ అయ్యేలాగా వాళ్ళ పిన్ని వాళ్ళైతే మాత్రం తీసుకొచ్చారు. ఒక 2 or 3 months కూడా యూస్ చేశాను. అప్పుడు కూడా వింటర్ సీజన్లో కరెక్ట్గా దానికి సరిపోయేలాగా తీసుకొచ్చారు. దానికి బాగానే సరిపోయింది. తర్వాత టైట్ అయిపోయింది అనమాట. కొత్తది ఎన్ని రోజులు వాడలేదని అనుకునేసరికి సెకండ్ బేబీకి పనికి వస్తుందని ఉంచాను. ఇప్పుడు సెకండ్ బేబీకి కూడా టైట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఏం చేద్దామా అని అనిపించి లాస్ట్కి ఇలా ట్రై చేశాను అనమాట. నిజంగా చెప్పాలంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇంట్లో ఇక్కడ డెకరేషన్ ఐటమ్స్కి గట్రా ఇలా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంది. నేనైతే ఇలా డైమండ్స్లా కట్ చేసేసుకున్నాను, కానీ మీరు కావాలంటే పామ్స్ మనం రౌండ్గా కట్ చేసుకుంటామే, అలా రౌండ్గా కట్ చేసేసుకున్నా, లేకపోతే హార్ట్ షేప్లో కట్ చేసేసుకున్నా, యువర్ చాయిస్. అంటే మీకు నచ్చినట్టుగా ఇలా వేస్ట్ చేయకుండా ఏదైనా ఒక డెకరేషన్ ఐటమ్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనేసి నా ఐడియా మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అంతే. ఇక్కడ నేను డైమండ్ షేప్లో తీసుకున్నాను కదా, వీటిని చివరిన ఫస్ట్ది గుచ్చేటప్పుడు కొంచెం ఈజీయే, కానీ సెకండ్ది గుచ్చేటప్పుడు ఏంటంటే దారం అనేది బయటికి కనిపించకూడదు. అలాగే ఇక్కడ మనం సేమ్ వూలెన్ థ్రెడ్ తీసేసుకోవాలి, అలా అయితేనే క్లమ్జీగా వేరేగా కనిపించకుండా బాగుంటుంది. రెండోది కుట్టుకుంటున్నప్పుడు ఇలా లోపల వైపు నుంచి సూదిని పెట్టుకొని సూది అనేది బయటికి కనిపించకుండా కుట్టుకుంటే దారం కూడా బయటికి కనిపించకుండా మనకి డైమండ్ షేప్లో ఉండి వూలెన్ది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. థ్రెడ్ మళ్ళీ బయటికి కనిపిస్తే అందంగా కనిపించదు కదా, అందుకని సూది అనేది లోపల వైపు నుంచి గుచ్చుకోండి. అంటే మధ్యలో మనకి
దారం వెళ్ళేలాగా బయటికి కనిపించకుండా కుట్టుకుంటే సరిపోతుంది. ఇలా కుట్టుకున్న దాన్ని మనం కావాలంటే ఎక్కడ అంటే ఇంట్లో ఎక్కడైతే సెట్ అవుతాయి, ఎక్కడ పర్ఫెక్ట్‌గా పెట్టుకుంటే బాగుంటుందని చూసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కుట్టుకొని మళ్ళీ మీకు చూపిస్తున్నాను. సో, ఇలా రెడీ అయిన వాటిని నేను ఎక్కడ పెట్టాలో తర్వాత చూసుకున్నాక జస్ట్ మీకు చూపించడం కోసం అలా చూపించాననమాట. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.